గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. రోడ్లపై, హైవేలపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం గత ప్రభుత్వం అని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే 5 ఏళ్లు పాలించారని ఆరోపించారు. ఏ సీజన్లో ఏ పంట పండిస్తారో గత సీఎంకు తెలియదు అంటూ కామెంట్ చేశారు. జగన్కు తెలిసిందల్లా గంజాయి సాగు మాత్రమే అని ఆరోపించారు ఆయన. కేజీలకు, క్వింటాలకు తేడా తెలియని సీఎం అని ఆరోపించారు. ఎవరు అరెస్టులు మొదలు పెట్టారో ప్రజలకు బాగా తెలుసన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని. గుంతలు పూర్తలేని రాష్ట్రం 1924 మధ్య మీరే చూశారు. హైవేస్ కూడా గుంతలు పడి పూర్తలేని రాష్ట్రం నుంచి ఈరోజు ప్రతి రోడ్డును కూడా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో కూడా వేయటం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు లేవు. 5 సంవత్సరాలు పడకేసినాయి. కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్పితే ఈరోజు మరలా ఎక్కడ కూడా ప్రజల గురించి కానీ మాట్లాడే పరిస్థితి వాళ్ళు 5 ఏళ్ళు చేయలే. ఈరోజు మార్కెట్ యార్డులకు వెళ్ళటం, మిర్చి యార్డుకి వెళ్ళటం, లేదా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళటం, రైతులకి అది చేయలేదంటాం, చిత్తూరు వెళ్ళి మామిడికి ధర లేదంటాం, తెచ్చి ట్రాక్టర్లని రోడ్డు మీద పోసి తొక్కియటం. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి రాష్ట్రంలో, ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కేజీకి, క్వింటాల్కి తేడా తెలుసా? క్వింటాల్కి, టన్నుకి తేడా తెలుసా? ఇతనికి ఏం చేయలేదు మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసు? 1924 మధ్య నీకు గంజాయి సాగు తప్పితే వ్యవసాయం సాగు నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. గంజాయి సాగు మాత్రం నీకు తెలుసు, ఏం తెలియదు. ఇప్పుడు మత్స్యకారులు కానీ మీరేమి ఇచ్చారు, మేమేమి ఇస్తున్నాం. రైతులకి మీరేం చేశారు, మేమేం చేశాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే కడుపు మంటగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీకి. మొన్న ప్రెస్ మీట్లో అంటాడు, పోలీసు వ్యవస్థ డిఐజీలు బాసులుగా మారిపోయారు, ఎమ్మెల్యేలు మంత్రులు కన్సర్న్లో ఉన్నారంటారు. పోలీసు వ్యవస్థ నాశనం చేసింది ఎవరు? 2004-09 మీ నాన్న అధికారిని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లు, ఐపీఎస్ల మంత్రుల్ని జైలుకి పంపించింది ఎవరు? 1924 మధ్య పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరు? ఎవరు పోయారు ఈరోజు జైలుకి? ఇంటెలిజెన్స్ చీఫ్ మీ గవర్నమెంట్లో రామాంజలి ఎందుకు వెళ్ళాడు జైలుకి? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఈరోజు 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు నీ వల్ల నిర్వాహకం వల్ల కేసులు ఎదుర్కొని మూలం కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఒకప్పుడు చాలా నెంబర్ 1గా ఉండేది. మీరు దాన్ని భ్రష్టు పట్టించి మరలా ఈరోజు తిరిగి మా మీద మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడి నుంచి గుంటూరు నుంచి వెళ్తూ ఉంటే ఆ కాన్వాయ్ అనుమతి లేని వెహికల్స్ అన్నీ అక్కడ రావటం, తను సింగయ్య అని ఒక దళితుడు చనిపోవటం, అది కూడా కనీసం కారు ఆపకుండా అతను హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి. పరామర్శకు పోయింది. ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు? నువ్వు మరలా ముఖ్యమంత్రి అవుతావని చెప్పి బెట్టింగుల్లో డబ్బులు పెట్టి నష్టపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళావు నువ్వు. ఆ రోజు రైతుని కాదు నువ్వు వెళ్ళేది పరామర్శించడానికి. అక్కడ సత్తనపల్లి ఒకరు చనిపోయారు, అంబులెన్స్లో ఒకరు చనిపోయారు, 3 మృతికి కారకుడయ్యాడు. కనీసం దాని మీద పరామర్శ లేదు. తెనాలి ఎందుకు వెళ్ళావు? గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్ళావు. చిత్తూరు ఎందుకు వెళ్ళావు? పరామర్శల పేరుతో రాజకీయం చేయడానికి చిత్తూరు వెళ్ళావు. లేకపోతే గుంటూరు మిర్చి యార్డు. గుంటూరు మిర్చి యార్డు తెలుసు మీరేం చేశారో మేమేం చేసామో. తగలబెట్టడం తెలుసు మీకు మిర్చి యార్డులు, లేదా మిర్చి టిక్కీలు దొంగతనం చేసి తీసుకెళ్ళడం తెలుసు. కానీ రైతులకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వంలో ఉంది.